దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఉన్నారు ఈ రోజున. అసలు వరుపుల రాజా గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు మీ మాటల్లో? అంటే వరుపుల రాజా గారి గురించి చెప్పాలంటే మిత్రులందరూ కూడా చెప్పారు. వారు 2016 నుంచి అంతకుముందు కూడా పరిచయమే. 2016లో వారితో కలిసి నడిచిన తర్వాత వారు ఒక వ్యక్తిగత శక్తి అనే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొట్టమొదటిగా ఆయన ఎప్పుడు కూడా గిరిజనుల కోసం కానీ, నిరుద్యోగ యువతుల కోసం కానీ, అదేవిధంగా మౌలిక వసతులుగా నిరంతర తపంతో ఉండేవారు. రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఏ నియోజకవర్గం అనుకుంటే ప్రతిభటన దానికన్నా వరుపుల రాజా గారి నియోజకవర్గం అనే విధంగా ఆయన నియోజకవర్గంలో యావత్ కేటను కూడా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇవాళ మా శాసనసభ్యురాలు కూడా సత్యప్రభ రాజా గారు విజయవంతురాలు కావడంతో అనేక కార్యక్రమాల్లో ముందుండి కాన్స్టిట్యున్సీని అగ్రగామి నడుపుతా ఉన్నారు. మరి గ్రామాల్లో రోడ్లు కానీ, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కానీ, సిసి రోడ్స్ కానీ, అదేవిధంగా బీటీ రోడ్స్ కానీ అనేక రోడ్స్ వేయించి మంచినీళ్ళు వసతులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి అదేవిధంగా రాజా గారు జన్మదినం అంటే ఒక్కసారి ఆయన సేవలను స్మరించుకుని రేపు అందరూ కూడా కలిసి మరి ఆయనతో నడిచినట్టు ప్రయాణం, ఇతర స్మృతుల్ని గుర్తు చేసుకోవడంగా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇంకొకటి సురేష్ గారు ఒక్కటి చెప్పండి. ఏదైతే ఇప్పుడు ఒక ప్రజానాయకుడు కోల్పోయిన తర్వాత అక్కడ ప్రజలందరూ కొంత భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. మరి అలాంటి భావోద్వేగాల నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈ రోజున ప్రజలకి ఏం కావాలో నేనున్నానంటూ ముందు ఉన్న సత్యప్రభ గారు ఈ రోజున ఆవిడ ఆచరణ చేస్తున్న తీరును ఏ రకంగా చూస్తారు? ముందుకు వెళుతున్న తీరును ఏ రకంగా? ఆవిడ ఒకటే ఆలోచించారు, తన భర్త ఏదైతే ఆశయాలు ఉన్నాయో తన భర్త యొక్క ఆశయాలు తూచా తప్పకుండా అమలు జరపాలంటే బాధనంతా తన మాత్రమే దిగమింగుకుని ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి నియోజకవర్గ యావత్ ప్రజానికం తన కుటుంబంగా భావించి చెల్లాచెదిరైపోయినటువంటి వ్యవస్థ అంతా కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి శాసనసభ్యులుగా 3 దశాబ్దాల చరిత్రను తిరగరాసి ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో మ్యాండేట్ ఇచ్చారో ఆ నమ్మకం ఎక్కడా కూడా పోకుండా ప్రతి విషయంలోని ప్రతి కార్యకర్త కూడా డైరెక్ట్ అటాచ్మెంట్ లో ఉండి ఆ కార్యకర్త సాధక భాగాలు చేయగలిగితే చేస్తాను, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం అని వివరణ ఇచ్చి ఖచ్చితంగా సంతృప్తి పరిచి ఒక చక్కటి నాయకురాలుగా, మరి ఎందుకంటే మరి సోదరులు ఇంతకుముందు చెప్పారు, ఒక మహిళ, ఒక గృహిణి, అది ఎక్కడా కూడా బయటపడకుండా తన చదువు తనకు ఉపయోగపడ్డది. బాధ అనేది ఎక్కడ కూడా పైకి తెలియనివ్వలేదు. బాధ ఒంటరిగా దిగమనుకుంటూ ప్రజల మధ్య ఉండి బాధను మర్చిపోయి ప్రతిదీ కూడా తన భర్త ఏదైతే అనుకున్నారో ప్రతి విషయం తూచా తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో చక్కగా అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మొట్టమొదటిగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా ప్రతిపాటు జిల్లాలోని అగ్రగామి వారి సారథ్యంలో రాబోయే 3 సంవత్సరాలు కూడా అవుతే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. చివరిగా ఏం చెప్తారు చెప్పండి. ఏఎన్ఎన్ న్యూస్ మీడియా వేదికగా, ఏఎన్ఎన్ న్యూస్ వేదికగా మీరు ప్రతిపాటి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్తారు. రేపొద్దు జయంతి కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారో చివరిగా మీ మాటలు ఏం చెప్తారో చెప్పండి. జయంతి అనేది కార్యక్రమంగా కాకుండా ఒక మంచి కలయిక, శృతులు నెమరు వేసుకుంటూ రాబోయే రోజుల్లో సత్యప్రభ నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని మంచి సమన్వయంతో ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం వారు కృతనిశ్చయంతో ఉన్నారో వారి ఆశయానికి మేమంతా కూడా మీ ద్వారా బాసటగా నిలబడి ఖచ్చితంగా రాజన్న కుటుంబ సభ్యులు ఏదైతే ఆశిస్తున్నారో సత్యప్రభ గారి నుంచి వారి ఆశయంలో మా వంతు తోడ్పాటును అందిస్తామని చెప్పి మీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైట్. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు పర్వతం సురేష్ గారు. రైట్. ఇప్పుడు మనతో బొండ అంబటి బుజ్జి గారు ఒకరు జాయిన్ అవ్వాలి. ఆయన జాయిన్ అవుతారు, చూద్దాం ఒకసారి. ఆయన ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. అంబటి బుజ్జి గారు నా వాయిస్ వినబడుతుందా? రైట్. అంబటి బుజ్జి గారు అందుబాటులో లేరు. ఇక అదేవిధంగా ఈశ్వరుడు గారు, వెన్న ఈశ్వరుడు గారు జాయిన్ అవుతారు. ఆయనతో కూడా ఒకసారి చూద్దాం. ఫోన్ కలుపుతారు, ఒకసారి ఆయన మాటలో విందాం. ఈశ్వరుడు గారు రైట్, ఆయన కూడా లేరు. ఇక చివరిగా కంక్లూడ్ చేద్దాం. మీరేమన్నా చెప్తారా సార్? వదిరెడ్డి గోపి గారు చివరిగా ఏమైనా చెప్తారా మీరు? వదిరెడ్డి గోపి గారు ఏమైనా చెప్తారా చివరిగా మీరు? సార్, చివరిగా చెప్పేది ప్రతిపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ఉన్నటువంటి
నియోజకవర్గాలన్నింటిలో నెంబర్ లో ఉండే వ్యక్తి సత్యప్రభరాజు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే. వారి అడుగుజాడల్లో రాజా గారి ఆశయాల కోసం సత్యప్రభ గారు అనుచరులుగా మేమందరం కూడా నిరంతరం పనిచేస్తా ఉంటాము. భవిష్యత్తు కాలంలో జరిగేటటువంటి ఏ ఎలక్షన్స్ లోనైనా సరే 100% స్ట్రైక్ రేట్ తో సత్యప్రభ గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నత స్థానంలో ఉండడానికి మేమందరం కృషి చేస్తాము. ఏ మేరకు టీడీపీ అధినాయకత్వం మీకు మీ యొక్క నియోజకవర్గానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది? ప్రభుత్వంకి నుంచి రావాల్సిన అన్ని సహాయ సహకారాలు మీ నియోజకవర్గానికి అందుతున్నాయా? మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మరి ఇంకేం చేయబోతున్నారు? చివరిగా ఏమైనా చెప్పగలరా? నియోజకవర్గంలో చాలా వరకు దాదాపుగా కనీసం 1 కిలోమీటర్ కూడా మట్టి రోడ్డు లేకుండా, మెటల్ రోడ్డు లేకుండా తార్ రోడ్డు నిర్మించే పరిస్థితి ఉంది. ఈ రోజు అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇన్ఛార్జి మంత్రివర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం సత్యప్రభ గారు ఏదైతే ప్రపోజల్ నా నియోజకవర్గానికి పలానా వర్క్ కావాలి, పలానా పని కావాలంటే నిత్యం అధిష్టానం వెన్నంటుండి రాజా గారి మీద ఉన్నటువంటి అభిమానంతో నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో ఏమాత్రం మిగతా ప్రభుత్వాల కన్నా కూడా ధీటుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతా ఉన్నాం సార్. రైట్.